శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 20 చాప్టర్లో 19 శ్లోకాల నుంచి ఏదైతే ఆ చేసిన పాపానికి ఆ పరమేశ్వరుని ఆశ్రయించి మళ్ళీ ఆయనకి స్తుతులు చేసిన కారణంగా అక్కడ మళ్ళీ ఆ పరమేశ్వరుడు బ్రహ్మని తన చేతిని తన శిరస్సు మీద పెట్టుకోమని ఆ పెట్టుకున్న కారణంగా వృషభ వాహన రూపంలోనే తను తయారయ్యాడు. పైగా ఇక్కడ తను చేసిన కృత్యానికి ఆయన మళ్ళీ ఆ మానవ రూపంలో ఇక్కడ మళ్ళీ అవతరించి మళ్ళీ అలా సంచరిస్తూ ఉన్న కారణంగా నెత్తి మీద ఎవరున్నారు అంటే అక్కడ మళ్ళీ శివ అని ఈయన చెప్పటం. పైగా ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో పరాయి స్త్రీ పట్ల అటువంటి వాళ్ళకు కూడా ఇది వినటం ద్వారా కూడా వాళ్ళకి త్వరగా ముక్తి లభిస్తుంది. అంటే నేనే చేశాను పాపం, కాకపోతే ఈ కథ వేరే వాళ్ళు వింటున్నారు నీతి కథలు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు కూడా అటువంటి చేసి ఉన్నప్పుడు ఇది విన్న కారణంగా వాళ్ళకి ఆ పాపాలు తొలగిపోతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఈయనకి ఇది లభించింది. ఇప్పుడు ఈయన పాపం ఎలా తొలగిపోతుందే ఇక్కడ చెప్తున్నారు. యథా యథా జనశ్చేతత్కృతం తే కీర్తియిష్యతి తథా తథా విశుద్ధిస్తే పాపస్యాస్య భవిష్యతి. ఎప్పుడెప్పుడైతే జనాలందరూ కూడా ఈ యొక్క వర్ణన అన్నదంటే ఏం చేశాడు, ఎందుకు ఇలా జరిగింది, ఇవంతా ఎవరైతే వింటున్నారో ఈ వర్ణన వింటూ వింటూ ఉన్న కారణంగా ఆ వినే కొద్దీ నీ పాపం అన్నది నీకు తొలగిపోయి నువ్వు శుద్ధి చెందుతూ ఉంటావు అని చెప్పారు. ఏతదేవాహితే బ్రహ్మన్ ప్రాయశ్చిత్తం మయీరితం జనహాస్యకరం లోకే తవ గర్హాకరం పరం. ఓ బ్రహ్మ, ఈ సంసారంలో మనుష్యుల ద్వారా మీకు ఈ ఉపహాసము చెయ్యటం ద్వారా నింద అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తం అన్నది నీకు ఎలా జరుగుతుందంటే జనాలు ఈ యొక్క గాథని వినటం ద్వారా నీ పాపం తొలగిపోతుంది. వినటం ద్వారా వాళ్ళ పాపం తొలగిపోతుంది. వినటం ద్వారా నీ పాపం కూడా తొలగిపోయి నీకు శుద్ధి చెందుతుంది. అందుకే ఇక్కడ నీ యొక్క పాపానికి ఉపసంహార రూపంలో కూడా నింద ఎవరైతే చేస్తారో అంటే ఈ నిందాభరితమైన క్రతువు చేసినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ చేసింది తప్పు. ఆ తప్పుని తప్పని తెలుసుకుని మళ్ళీ అట్లా ఉండకుండా వింటాం అంటే అది. అందుకే ఇక్కడ ఇది విన్నంత మాత్రాన చేత ఇక్కడ మళ్ళీ జనాలు చూసి నవ్వుతారని కానీ లేకపోతే వాళ్ళు మళ్ళీ అపహాసం చేస్తారని కానీ కొన్ని కొన్ని మనం ఏది చెప్పినా ఇప్పుడు నేనే హీరో పక్కనోడు విలన్ అన్నట్టే చెప్పుకుంటాం. ఎందుకంటే మనం చేసిన తప్పుల గురించి ఏమైనా చెప్తే మళ్ళీ మనని అవహేళన చేస్తారు అన్న భావన ఉంటుంది మనకి. అయితే ఎవరైనా సరే ఇలాగ నింద చేసినా అవహేళన చేసినా సరే మళ్ళీ అది పాపరాశిలోకే వెడుతుంది. అంటే దాన్ని అర్థం చేసుకుని పాపం తొలగిపోతుంది అంటే ఏంటి, వికారరహితంగా నేనుండి వికారాల రహితంగా దాన్ని నేను లీలని అర్థం చేసుకోవాలి. ఏతశ్చ తవ వీర్యాహి పతీతం వేదమధ్యగం కామార్థస్య మయా దృష్టం నైతధార్యం భవిష్యతి. కోరిక కారణంగా ఇక్కడ ఏదైతే ఆ వీర్యం పడిందో అది నేను చూశాను. అందుకే అది ఎవరు ధరించటానికి యోగ్యం కానిది. చతుర్బిందు మితం రేత పతితం యశ్చిత్తౌ తవ తన్మితాస్తే యథా వ్యోమిన్ భవేయుః ప్రళయకరాః ఏతస్మినంతరే తత్ర దేవర్షీణాం పురోధృతం తద్రేతసః సమభవస్తత్తన్ మితాశ్చ బలాహకాః. అంటే ఇవేవైతే 4 చుక్కలు పడ్డాయన్నారు, ఈ 4 చుక్కలు కూడా ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండాలంటే అవి ఏదో ఒకటి చేయాలి కదా. ఏది కారణం లేకుండా జరగదు పరమాత్మ సృష్టిలో. అందుకని ఇక్కడ ఏదైతే ఇక్కడ వేద కార్యం జరుగుతున్న మధ్యలో అక్కడ ఈ వికారాలకు లోబడి ఉన్న నీ యొక్క ఈ శరీరం నుంచి పడిందో అక్కడ మళ్ళీ అదొక శరీరాన్ని ధరించడానికి యోగ్యమైనది కాదు. కాబట్టి ఇది భూమి మీద పడిపోయిన కారణంగా దీన్ని నేను తీసుకెళ్ళి ఆకాశంలో ప్రళయకాలంలో మేఘాలలాగా చేస్తున్నాను. అంటే ప్రళయం వచ్చేటప్పుడు ఎలా అంటే ఉరుములు మెరుపులాగా బాగా వరదల్లాగా వచ్చేసి ఆకాశం నుంచి ఎలా అయితే పడిపోతుంటాయో అక్కడ ఈ మేఘాల అంటే ప్రళయకాలంగా పడే ఆ కుంభవృష్టి ఏవైతే పడుతున్నాయో అట్లాంటి మేఘాలు 4 లాగా చేస్తున్నాను. అందుకని ఆ కుంభవృష్టిలాగా ప్రళయంలో పడే ఆ వర్షం ఈ దేవర్షియోలకి సమానంగా అంటే చాలా త్వరగా ఆ తేజస్సుతో ఉండి అంత తీవ్రతంగా పడుతూ ఉంటుంది. అందుకే ఈ 4 మేఘాల యొక్క పేర్లు ఏంటి అంటే సంవర్త, ఆవర్త, పుష్కర, ద్రోణ.
సంవర్త, ఆవర్త, పుష్కర, ద్రోణ, ఈ 4 మేఘాలు. ఈ 4 ప్రళయకాలం మేఘాలలాగా మహామేఘాలు అంటే చాలా పెద్ద మేఘాలు, చాలా కుంభవృష్టిగా వర్షాన్ని కురిపించగలిగిన మేఘాలు సముదాయం అది. సంవర్తకాస్తతావర్తః పుష్కరో ద్రోణ ఇవ చ యతే చతుర్విధస్తాతా మహామేఘాలయంకరాः గర్జन्तశ్చాతా ముచ్చन्तస్తోయా నిశాచివేచ్చయా ఫేలువ్యోమ్ని మునిశ్రేష్టాతో యథాస్తే కధారవః. అంటే ఇక్కడ ఎలా అయితే ప్రళయం కారణం ఎవరు పరమాత్మ, పోషణకి కారణం ఎవరు పరమాత్మ, సృష్టికి కారణం ఎవరు పరమాత్మ. అంటే ఆ బ్రహ్మ తానే, విష్ణు తానే, రుద్ర తానే. ఇక్కడ మళ్ళీ అంటే ఒకటికి ఇంకొకటి మూలమైనట్టుగా మునిశ్రేష్ట ఆ మేఘాలు ఏవైతే ఆ 4 నామాలు పెట్టి మహా మేఘాలుగా ప్రళయకాలం వచ్చినప్పుడు అక్కడి నుంచి కుంభవృష్టిగా వర్షం పడుతుంది అని చెప్పి మళ్ళీ ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఇచ్ఛతోనే అది మళ్ళీ గర్జిస్తుంది. అంటే ఇక్కడ గర్జించేయి, ప్రళయం తెచ్చేయి, ఈ 4 ఉన్నాయి మేఘాలని చెప్పాడే, ఆ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా దానికి నచ్చినప్పుడు గర్జించడానికి కూడా వీల్లేదు. అంటే ఉన్నది ఏదైనా సరే పరమాత్మ యొక్క ఇచ్ఛతోనే, పరమాత్మ యొక్క సంకల్పంతోనే, ఆయన ఇచ్చిన ఆజ్ఞకి కట్టుబడే ఉండాలి సృష్టిలో ఏదైనా సరే. విచ్చలవిడితనం అన్నది లేదు ఇక్కడ. అందుకే కొద్దిగైనా సరే ఆ గర్జించటం కానీ వర్షించటం కానీ ఈ భయానకమైన శబ్దాలతో ఆకాశంలో ఎప్పుడు వ్యాపించి ఉంటాయి ప్రళయకాలంలోనే, అది కూడా పరమాత్మ యొక్క ఇచ్ఛతోనే. तेस्तु सञ्चालिते व्योमिन् सुगर्जद्भिश्च शङ्करः ప్రశాంతాక్షాయణీ దేవి వృషం శాంతో అభవద్రుతం. అదే సమయంలో చాలా పెద్ద గర్జన, ఘోరమైన గర్జన అంటే చాలా పెద్ద భయంకరమైన శబ్దంతో గర్జన ఆ మేఘాల ద్వారా ఆకాశంలో అలా వెళ్ళి త్వరగా పరమేశ్వరుడు సతీదేవికి శాంతం ఇచ్చాడు. అంటే ఏదైతే ఉగ్ర రూపాన్ని దాల్చి ఇప్పుడు దాకా ఉన్నాడు, అభయాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ పరమశాంత స్వరూపంగా అయిపోయాడు. అతచ్చాహం వీతభయం శంకరస్యాజ్ఞయా తథా శేషం వైవాహికం కర్మ సమాప్తిం మనయం ముని. అందుకే ముని దీని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్భయులు, ఎందుకు ప్రశాంతంగా ఉండిపోయాడు ఆ పరమాత్మ. అప్పుడు ఆయన ఆజ్ఞ మేరకు మళ్ళీ వివాహంలో ఏదైతే మిగిలి ఉన్న క్రతువులు ఉన్నాయో అవి మళ్ళీ యథావిధిగా మళ్ళీ అవన్నీ పూర్ణం చేసేసాను. పపాత పుష్పవృష్టిశ్చ శివ శివ శిరస్కయోః సర్వత్ర చ మునిశ్రేష్ట ముదా దేవ గణోచిత. ఓ మునిశ్రేష్ట నారద, అదే సమయంలో అక్కడ ఉన్న దేవతలు వీళ్ళందరూ కూడా ఆనందానికి లోబడి ఆ శివాశివి యొక్క మస్తకాల మీద అంతా కూడా పుష్పాలతో వర్షంలాగా కురిపించేశారు. వాద్యమానేషు వాద్యేషు గాయమానేషు తేషు చ పటత్సు విప్రాగా విగ్రేషు వేదాన భక్తాయాన్ వితేషు చ. అదే సమయంలో బాజా భజంత్రీలు నృత్యాలు గానాల రూపంలో ఒక ఉత్సవంలా జరిగింది. అక్కడున్న గణములందరూ కూడా పరిపూర్ణమైన భక్తితో వేద పాఠాలన్నవి పఠించటం మొదలుపెట్టారు. రంభాదీషు పురంధ్రీషు నృత్యమానాసు సాదరం మహోత్సవో మహానా సిద్ధేవ పత్నీషు నారద. అలాగే గానాలు చేసేవాళ్ళు గానాలు, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు, వేద పఠనాలు చేసేవాళ్ళు వేద పఠనాలు చేస్తున్న సమయంలో రంభ ఇంకా ఇక్కడున్న ఆ అప్సరస గణములందరూ కూడా చాలా ఆనందంగా నాట్యం చేస్తున్నారు. ఈ ప్రకారంగా నారద దేవతా స్త్రీలందరూ కూడా అక్కడ మహా ఉత్సవంలా జరిగింది. అత కర్మ వితానేశ ప్రసన్న పరమేశ్వర ప్రాహ మాం ప్రాంజలిం ప్రీత్యా లౌకికీం గతిమాశ్రిత. దాని తర్వాత యజ్ఞ కర్మ ఫల ప్రసాదించే ఆ పరమేశ్వరుడు ఆనందంగా లౌకికమైన గతిని ఆశ్రయించి, అంటే ఇక్కడ పురోహితుడు రూపంలో ఉండి బ్రహ్మ అయినప్పటికీ కూడా ఇంత పాపం చేసినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ విధి విధానంగా వివాహాన్ని క్రతువు చేసి, అందుకే లౌకికంగా అక్కడ ఆ గతిని ఆశ్రయించి ఆయనకి మళ్ళీ నాతో ఇలా చెప్తున్నాడు, ప్రేమపూర్వకంగా చేతులు జోడించి మరీ చెప్తున్నాడు. ఈశ్వర ఉవాచ హే బ్రహ్మన్ సుకృతం కర్మ సర్వాన్ వైవాహికం చయత్ ప్రసన్నోస్మి త్వమాచార్యో దదాంతే దక్షిణాంచకం.
అంటే వివాహం అన్న క్రతువు జరిగిపోయిన తర్వాత బ్రాహ్మణులకు మేము ఏమి ఇస్తాం, దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళని సత్కరిస్తాం. అందుకే ఇక్కడ లౌకిక ఆచారాన్ని అనుసరించి ఆ పరమేశ్వరుడు బ్రహ్మతో బ్రహ్మ ఈ వివాహం అన్న కార్యాన్ని మీరు పూర్ణం చేశారు. అందుకని ఉత్తమమైన రీతిలో కూడా దీన్ని మీరు కొనసాగించిన కారణంగా మీ పట్ల నేను చాలా ఆనందానికి ప్రసన్నతకి లోబడ్డాను కాబట్టి ఓ ఆచార్య మీకు నేను ఏమి దక్షిణ రూపంలో ఇచ్చుకోను అని అడిగాడు. యాచస్వాతాం సురజ్యేష్ఠ యద్యపి స్యాత సుదుర్లభ బ్రూహి శీఘ్రం మహాభాగా నాధేయం విద్యతే మమ. ఓ సురశ్రేష్ఠ, మీరు నిజంగా ఏది అడిగితే అది ఇస్తాను, పైగా మీకు ఇవ్వలేదంటూ కూడా ఏదీ లేదంటూ త్వరగా అడగండి. మీ ద్వారా చేయబడే ఈ కార్యానికి నేను ఎంతో ఆనందానికి లోబడ్డాను కాబట్టి మీరు ఏది చెప్తే అది మీకు నేను సమర్పించుకుంటానని పరమేశ్వరుడు బ్రహ్మకి చెప్పాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచస్సోహం శంకరస్య కృతాంజలిః మునేర్వోచం వినీతాత్మ ప్రాణం యేషం ముహుర్ముహు. బ్రహ్మ మళ్ళీ ఆ శంభుడితో ఇలా చెప్తున్నాడు. అంటే నారదకి చెప్తున్న గాథ కాబట్టి శంకరుడు ఎప్పుడైతే నాతో ఇలా అన్నాడో ఆ మాటలు విని నేను మళ్ళీ ఆయనతో వినమ్రత భావంతో చేతులు జోడించి ఆయనకి నేను నమస్కరిస్తూ మళ్ళీ ఇలా చెప్పాను. యది ప్రసన్నో దేవేశ వరయోగ్యో అస్మ్యహం యది తత్కురు త్వం మహేశాన సుప్రీత్యా యద్వదామ్యహం. ఓ దేవేశ, నిజంగా మీరు నా పట్ల ప్రసన్నులైతే నాకు నిజంగా వరం ఇవ్వాలని ఆ వరాన్ని ఇవ్వటానికి కూడా నేను యోగ్యుణ్ణని మీరు భావిస్తే నేను ఇప్పుడు ఏదైతే అడగబోతున్నానో ఆనందంగా దాన్ని నాకు చేసి పెట్టండి, అది నాకు ఇవ్వండి అని చెప్పాడు. అనేనైవాతు రూపేణ వేద్యామస్య మహేశ్వర త్వయా స్థేయం సదేవాత్ర నృణాం పాప విశుద్ధయే. ఓ మహేశ్వర, ఇక్కడ మనుష్యుల యొక్క పాపాల నుంచి శుద్ధి చేయటానికి ఏదైతే రూపం ఇచ్చారో ఇది ఎప్పుడూ కూడా ఈ రూపంతో ఇక్కడ ఈ వేదిక మీద ఎప్పుడూ విరాజమానుడుగా ఉండేలాగా చెయ్యండి అన్నాడు. ఏనాస్య సన్నిధౌ కృత్వా సాశ్రమం శశిశేఖర తపః కుర్యా వినాశాయ స్వాపస్యాస్య శంకర. ఓ చంద్రశేఖర, అంటే ఆ రేఖాచంద్రుని ధరించి ఉండే ఆ పరమేశ్వర, ఓ శంకర, అంటే నీ సన్నిధిలో ఆశ్రయించుకుని నిన్నే ఆశ్రయించుకుని నేను ఎప్పుడూ ఇక్కడ ఉండేలాగా, పైగా ఆ పాపాలు శుద్ధి చెందుకోవటానికి నిత్యము నేను తపస్సు చేసుకునేలాగా నన్ను ఎప్పుడూ నీ సన్నిధిలోనే ఉంచేలాగా చూడు అన్నాడు. చైత్ర శుక్ల త్రయోదశ్యాం నక్షత్రే భగధీమతి సూర్యావారే చయో భక్త్యా వీక్షేత భువి మానవ. చైత్రమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి రోజు పూర్వ పాల్గొని నక్షత్ర యుక్తంగా ఉన్న ఆదివారం. అంటే ఇది చైత్రమాసం అయి ఉండాలి, మళ్ళీ శుక్లపక్షంలో త్రయోదశి తిథి ఉండాలి, పాల్గొన నక్షత్ర యుక్తమై పైగా అది ఆదివారమై ఉండాలి. అంటే ఇన్ని కూడికతో ఉన్నది ఈ భూమి యందు మనుష్యుడు భక్తిపూర్వకంగా దర్శన చేసుకోవాలి. తదేవ తస్య పాపాని ప్రయాంతు హర సంశయం వర్ధతే విపులం పుణ్యం రోగా నశ్యంతు సర్వసః. ఇన్ని యుక్తంగా ఉన్న ఆ రోజు భక్తిపూర్వకంగా ఏ మనుషులైతే దర్శించుకుంటారో ఓ పరమేశ్వర, వాళ్ళ సకల పాపాలు నశించిపోతాయి, పుణ్యం వృద్ధి చెందుతుంది, పాపం తొలగిపోతుంది. అలాగే సమస్త రోగాలు నశించిపోవటమే కాకుండా సర్వతా నశించిపోతాయి, అంటే ఇంకా మళ్ళీ రోగయుక్తంగా ఉండకుండా ఉంటారు. యనారి దుర్భగా వంద్య కాణారూప వివర్జిత సాపి త్వద్దర్శనాదేవ విర్ధోష సంభవి ధ్రువం. అలాగే స్త్రీ అంటే ఇక్కడ దౌర్భాగ్యంగా ఎవరుకున్నారు అంటే మనకి ఆర్థికంగా కావచ్చు, లేకపోతే స్త్రీ అని చెప్పేప్పుడు ఏంటి అంటే సౌభాగ్యం కావాలి, అలాగే బిడ్డలు కావాలి, ఇలా అనుకుంటాం. అవి ఉంటే జన్మ సార్థకం అన్నట్టుగా స్త్రీ అనుకుంటుంది. అందుకే ఇక్కడ అక్కడ బంధ్య అంటే రూపహీనంగా ఉన్న కొన్ని దౌర్భాగ్యం అంటే కొన్ని కొన్ని లోపించి ఉన్నా సరే ఇట్లా ఉన్న వాళ్ళు కూడా నీ దర్శన మాత్రం చేత కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే పాపం చెయ్యటం ఒక ఎత్తు, తొలగించుకోవటం ఒక ఎత్తు. అన్నీ తొలగిపోతాయా? ఎప్పుడు తొలగిపోతాయి అంటే మళ్ళీ ఆ పరమాత్మను దర్శించుకున్నంత మాత్రాన, అంటే దర్శన మాత్రం చేత. అంటే మనకి ఈ శరీరం ఏదైతే ఉన్నాయో కొన్ని అంగాలతో ఉన్నాయి, అందరికీ అన్నీ బాగుంటాయి అంటే బాగో, కాస్త ఎక్కడ ఒకక్కడ వికారం వచ్చి ఉంటుంది.
అంటే దౌర్భాగ్యురాలు అంటే కొన్ని కొన్ని భాగ్యాలకి నోచుకొని వాళ్ళైనా సరే, గొడ్రాలైనా సరే, అంగవికారాలతో ఉన్నవాళ్ళైనా, రూపహీనంతో అయినప్పటికీ కూడా నీ దర్శన మాత్రం చేత కూడా నిర్దోషులు అయిపోతారు. అంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే కనిపించడానికి దోషంలా కనిపిస్తుంది కానీ ఎవరైతే అటువంటి వాళ్ళు కూడా నిన్ను దర్శించుకుంటారో ఆ సర్వ దోషాల నుంచి కూడా వాళ్ళు ముక్తిని పొందుతున్నారు అని. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచో మేహి స్వాత్మా సర్వసుఖావహం తతస్తేవతి శివ ప్రాహ సుప్రసన్నేన చేతస. బ్రహ్మ మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తున్నాడేమని, ఈ ప్రకారంగా సంపూర్ణంగా అందరికీ సుఖాలు ఇచ్చే ఆ పరమేశ్వరుడు నా యొక్క మాటలు విని చాలా ఆనందంగా మళ్ళీ ఆ పరమేశ్వరుడు తదాస్తు అంటే నువ్వు అడిగింది అడిగినట్టుగా అలానే జరుగుతుంది తదాస్తు అన్నాడు. శివ ఉవాచ హితాయ సర్వలోకస్య వేద్యాం తస్యాం వ్యవస్థితః యతస్యామి సహితః పత్న్యా సత్య తద్వచనాద్విధి. ఆ పరమేశ్వరుడు ఇలా చెప్పాడు బ్రహ్మ, ఇక్కడ ఆ కథని అనుసరించుకుని ఏదైతే ఈ సంసారానికి హితం చేసేలాగా ఆ భార్య సహితంగా ఈ వేదిక పైన సుస్థిర భావంతో ఎప్పుడూ స్థితంగా ఉంటాను. అంటే ఇక్కడ ఈ కథని అనుసరించుకుని, అందుకే ఇక్కడ మనం ఎక్కడా చూసినా సరే ఆ పార్వతీ పరమేశ్వరు అంటే ఇక్కడ మళ్ళీ సతీ రూపంలో ఉంది ఆ జగదీశ్వరి. ఈ మళ్ళీ వృషభ వాహనం మీద ఎప్పుడూ కూర్చుని ఉంటారు. అందుకే ఇక్కడ ఈ మాట ఆత్మకి సుఖాన్ని ఇచ్చేది. అందుకే ఈ భగవంతుడు చాలా ఆనందంతో విధాత అలానే జరుగుతుందని చెప్పటం కాకుండా ఏం జరుగుతుంది, జగత్తుకి హితం ఇవ్వటానికంటే దర్శించుకున్న మాత్రాన కొన్ని పోతున్నాయి, దర్శించుకున్న మాత్రాన పుణ్యం వస్తుంది, పాపం తొలగిపోతుంది. అందుకే సకల జగత్తుకి కూడా వృద్ధి చెయ్యటానికి, వాళ్ళని ఉద్ధరింపబడేలాగా చెయ్యటానికి నా భార్య అయిన సతీతో కలిసి ఈ వేదిక మీద ఎలా అయితే అక్కడ ఆ వేదిక మీద ఆయన సాన్నిధ్యంలో ఎప్పుడు ఉండేలాగా అడిగాడు. అందుకే మనకి శివాలయాల్లో ఎక్కడ చూసినా సరే అక్కడ మళ్ళీ వృషభ వాహనారూఢుడై ఉన్న ఆ పరమేశ్వరుడు ఎలా ఉంటాడంటే ముందు దీన్ని దర్శించుకుంటాం, తర్వాతే ఆ లింగాన్ని దర్శించుట, ఇక్కడి నుంచి దాన్ని చూడటం అన్నది చేస్తుంది. అంటే ఎక్కడ ఎలా ఉన్నాడు, ఎప్పుడు పత్నీయుక్తంగానే ఆ వేదిక మీదే సుస్థిర భావంతో స్థితుడునై నేను ఉంటాను. ఆయన లేనిది లేదు, ఇక్కడ ఉంటాడంటే ఇంకో దగ్గర లేడని కాదు, ఎక్కడైనా అక్కడ యుక్తంగానే ఉంటాడు, శక్తియుక్తంగా. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా భగవాస్తత్ర స భార్యో వృషభధ్వజః ఉవాచ వేది మధ్యస్థో మూర్తి కృత్వాంశ రూపిణి. ఆ బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. ఇలా పరమేశ్వరుడు చెప్పి తన భార్య సహితంగా ఆ పరమేశ్వరుడు తన అంశ రూపంలో ఆ మూర్తిలాగా ప్రకటింపబడి ఆ వేదిక మీద మధ్య భాగంలో విరాజమానుడుగా ఉన్నాడు. తతో దక్షం సమామంత్ర్య శంకరః పరమేశ్వరः పత్నయా సత్య గంతుమన అభూత్ స్వాజనవత్సల. ఆ వేదిక మీద ఒక మూర్తి రూపంలో అక్కడ ఉన్న తర్వాత స్వజనులకి కూడా స్నేహంగా వాళ్ళ పట్ల కూడా సదాశివుడు దక్షుడితో ఆయన మళ్ళీ ఇలా చెప్పాడు. ఆయన భార్య అయిన సతీతో కైలాసానికి వెళ్ళటానికి అక్కడి నుంచి ఆయన ఒక అనుమతి తీసుకున్నాడు. వివాహం అన్న వేడుక అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి కైలాసానికి వెళ్ళటానికి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 20 చాప్టర్లో 44 శ్లోక సంపూర్ణం.